నమస్కారాలు. ఇప్పుడు హౌ టు డీల్ విత్ డిమినిషింగ్ క్వెస్ట్. సో క్వెస్ట్ అంటే శ్రమతో కూడిన అన్వేషణ అని చెప్పుకున్నాం కదా. సో ఎంతూజియాజం ద్వారా క్వెస్ట్ ఫామ్ అవుతుంది. ఎంతూజియాజం అంటే పలానా పని చేయాలనేది ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, చాలా గాఢమైన దాని మీద ఇంట్రెస్ట్ అనమాట. అంతేగాని పైన ఇంట్రెస్ట్ కాదు. సో పైన ఇంట్రెస్ట్ ఉంటే మనిషి సూపర్ఫిషియల్ లైఫ్ ఎలా ఉంటుంది, దానిలో వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయి, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనేవి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డిమినిషింగ్ ఇంట్రెస్ట్ని, డిమినిషింగ్ ఎంతూజియాజంని ఎలాగా డీల్ చేయాలి అనేది వస్తే దీంట్లో ప్రధానమైనది ఏంటి అంటే వాసనాస్ వీటిని డినోటెడ్ బై స్మాల్ వి, చిన్న వితో డినోట్ చేస్తుంటారు బౌద్ధిజం కల్చర్ వాళ్ళు. సో ఏమిటి వాసనాస్ అంటే దీనికి ఇంగ్లీష్ ఈక్వలెంట్ టర్మ్ ఏం లేదు. ట్రైట్స్ అని అనొచ్చు, బట్ నాట్ పర్ఫెక్ట్ కాదు పదం. ట్రైట్స్ అని అనొచ్చు, ఇన్నేట్ ట్రైట్స్. దే ఆర్ ప్రీ డిస్పోజిషన్స్ దట్ ఇన్క్లూడ్ ఇంక్లినేషన్స్ అండ్ డిసిన్క్లినేషన్స్. సో ప్రీ డిస్పోజిషన్ అంటే ఏంటంటే ఏ కండిషన్ దట్ మేక్స్ సంబడి ఆర్ సంథింగ్ లైక్లీ టు బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ వే. ఒక ఎవరైనా కానీ లేదా ఒక విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రవర్తించేందుకు ఏదైతే కండిషన్ ఉందో అది ప్రీ డిస్పోజిషన్ అంటారు. అంటే ప్రీ డిస్పోజిషన్ ఆల్రెడీ మీ మైండ్లో కొంత ఉంటుంది, అలాగే ప్రవర్తిస్తామట. ఆల్రెడీ ఈ వీంటి ఇలా అక్కరైతే ఇది ఇలా వస్తే నువ్వు ఇలా ఉంటావు అనేది ఉంటుందన్నమాట. ఎదురుకుండా వాడు నువ్వు అనుకున్నట్టుగా చెయ్యలేదు అంటే వెంటనే నీలో కోపం జనరేట్ అవ్వాలనేది ప్రీ డిస్పోజిషన్. సో ఇది ఏ పని నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా, ఎంత చిన్నదైనా పెద్దదైనా నీలో కోపం మటుకు ట్రిగర్ అయిపోతుంటుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రీ డిస్పోజిషన్కి. ఇలా చాలా ఉంటాయి మనుషులకి. సో ప్రీ డిస్పోజిషన్ దట్ ఇంక్లూడ్స్ ఇంక్లినేషన్. ఒకవైపు మొగ్గు చూపించడం, ఇలా జరగడంలో మొగ్గు చూపించడం, లేదా మొగ్గు చూపించకపోవడం. వాసనాస్ డినోటెడ్ బై క్యాపిటల్ వి, ఇది వేరు. వాసనాస్ డినోటెడ్ బై క్యాపిటల్ వి అంటే వి ఈజ్ అ టెండెన్సీ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఈజీలీ. ఇక్కడ ఈ వాసనాస్ అనే ప్లూరల్కి అర్థం వేరు, వాసన అనే దానికి అర్థం వేరు. వాసనాస్ అనే స్మాల్ వీతో చెప్తుంటారు. ఈ వాసనాస్ అని చెప్పినప్పుడేమో ప్రీ డిస్పోజిషన్స్, ఇంక్లినేషన్స్ ఆర్ డిసిన్క్లినేషన్స్. అయితే వాసనాస్ క్యాపిటల్, వాసన సింగులర్, క్యాపిటల్ వి అంటే ఈ వాసనాస్ అన్ని కలిపి ఒక ప్యాటర్న్ కింద ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ వీతో చెప్తారు. ఇట్ టెండెన్సీ దట్ కెనాట్ బి చేంజ్డ్, అంటే క్రిస్టలైజ్ అయిపోయింది అనమాట. అండ్ వాసనాస్ కెన్ బి రిమూవ్డ్ అండ్ రిన్యూవ్డ్. అయితే ఈ వాసనాస్ని మార్పులు చెబుతుంటాయి. ఒకప్పుడు ఒక వాసనాస్ ఉంటాయి, ఇప్పుడు ఒక వాసన. మనం చదువుకున్న రోజుల్లో కొన్ని వాసనాస్ ఉన్నాయి, కాలేజ్ లైఫ్లో కొన్ని రకాల వాసనాస్ ఉన్నాయి, మ్యారేజ్ లైఫ్లో కొన్ని వాసనాస్ ఉన్నాయి, వాళ్ళ తర్వాత ఇప్పుడు కొన్ని వాసనాలు ఉంటాయి. మనం ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకో రకం వాసనాస్ ఉంటాయి. సో వాసనాస్ చేంజెస్ అవుతూనే ఉంటాయి. బట్ క్వాలిటేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వాసనాస్, do we create ourselves a capacity for deeply felt experiences so necessary to profound interest? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. పాత వాసనలు పోతుంటాయి, కొత్త వాసనాలు శ్వాసతో రిప్లేస్ అవుతుంటాయి. మనం యాక్చువల్గా మనకి ఎలాంటి క్వాలిటేటివ్గా వాటి క్వాలిటీ పరంగా ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామా, లేదా అదే రకం వాసనాస్ పాత పోయి మళ్ళీ కొత్త వస్తున్నాయి, మళ్ళీ పాత వాసనాస్ పోయి మళ్ళీ అలాంటివే వస్తున్నాయి. వాసనాస్ కొత్తవి, బట్ కానీ అదే పాత ఏం క్యారెక్టర్ ఉందో అదే క్యారెక్టర్ అనమాట. పాతది ఏది డిస్పోజిషన్, ప్రీ డిస్పోజిషన్ ఉందో అదే అనమాట. అంతే, ఏదైతే మొగ్గు చూపించిందో అదే మొగ్గు ఉంటుంది, బట్ మళ్ళీ ఫ్రెష్. అంటే కొత్త సెల్, శరీరంలో ఒక కణం పోయి మళ్ళీ ఇంకో కణం వస్తుంది, అలాంటి కణమే వచ్చినట్టు, అంతకంటే తేడా ఏం లేదనమాట. ఈ వాసనాస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది లైఫ్ సైకిల్లో అనేది అబ్జర్వ్ చేస్తే, వాసనాస్ ఏవైతే డిస్పోజిషన్స్ ఉన్నాయో అవన్నీ ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఫామ్ అయితే దాన్ని మనం వాసన అంటాం. ఈ వాసన అనేది కన్సాలిడేటెడ్ టెండెన్సీ ఆఫ్ వర్క్ మాట. ఇది ఒక రకంగా పర్సనాలిటీకి రిలేటెడ్. ఇది పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. సర్టెన్ ట్రైట్స్ నుండి ఒక యాటిట్యూడ్ ఫామ్ అయినట్టు, యాటిట్యూడ్స్ నుండి పర్సనాలిటీ ఫామ్ అయినట్టు. నెక్స్ట్ ఈ వాసన ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనం చనిపోవడం జరుగుతుందో అప్పుడు ఇది ఏమైపోతుంది? మని వాసన ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ థాట్ యొక్క పల్స్. ఇది అంటే ఎనర్జీ ఫామ్. ఎనర్జీ ఈ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఏదో ఫామ్లో ఉండాల్సిందే, అది ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి మారాల్సిందే, అంతేగాని డిస్ట్రాయ్ అయిపోయటానికి లేదు. ఫామ్ మారచ్చు,
సో అది ఏమవుతుందంటే వాసన అంతా ఒక క్రిస్టలైజ్ అవుతుంది అనమాట మనం చనిపోయిన తర్వాత. ఈ క్రిస్టలైజ్ అయిపోయిన వాసన ఏమిటంటే ఇట్ యాక్ట్ యాజ్ అ ప్రోటోటైప్ ఫర్ రీఇన్కార్డినేషన్. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. సో మన నెక్స్ట్ జన్మకి ప్రోటోటైప్గా ఉండేది ఏమిటంటే ఈ క్రిస్టలైజ్ వాసన అన్నమాట. సో ఈ ఇనిషియల్ క్రిస్టలైజ్ వాసన ఎలాంటి ఇంటెన్సిటీస్ ఒక కాంబినేషన్ ఉంటుందో ఆ ఇంటెన్సిటీ రేషియోతో స్టార్ట్ అవుతుంది తర్వాత లైఫ్. ఇది మాట అంతే. అంతే ఈ లింక్ అంటే ఈ జన్మకి నెక్స్ట్ జన్మకి ఉన్న లింక్ ఏంటంటే ఈ వాసన లింక్ మాత్రమే. సో రైట్, నెక్స్ట్ వెన్ రీబర్త్ అయినప్పుడు మళ్ళీ ఈ వాసన స్టార్ట్ అవుతాయి, మళ్ళీ కొత్త వాసనస్ మళ్ళీ దానికి యాడ్ అవుతుంటాయి. అయితే ఇక్కడ వాసనస్ డైరెక్షన్ ఎలా అవుతుంది, క్వాలిటేటివ్ పరంగా ఎలాంటి వాసనలు యాడ్ అవుతున్నాయి, ఉన్న వాసనస్ ఎలా డిమినిష్ అవుతున్నాయి లేదా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగమని అంటే మరి దీనికి రా మెటీరియల్ ఉండాలి కదా లోపలికి. వాసన శరీరంలో జరగడానికి రా మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తాయి, దాని సంగతి ఇప్పుడు చూద్దాం. సో రా మెటీరియల్ వాసనాస్ లోపల చేరడానికి రా మెటీరియల్ ఎక్కడి నుండి అనేది జాగ్రత్తగా గమనిస్తే, ద మెంటల్ క్వాలిటీ ఆఫ్ ద థాట్స్ అకంపెనీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ టేకింగ్ న్యూట్రిషన్. ఇట్స్ మోస్ట్ పారమౌంట్ ఇన్ ఇంపార్టెన్స్ అనమాట. కానీ మనం దీనికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం లైఫ్లో, చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏమిటయ్యా అంటే మెంటల్ క్వాలిటీ ఆఫ్ ద థాట్స్ అకంపెనీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ టేకింగ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ యొక్క యాక్టివిటీ అంటే ఎక్కడి దాకా వస్తుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుండి వస్తుంది. నువ్వు కూరల షాప్లోంచి కొనుక్కుంటున్నప్పుడు కాయలు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు థాట్ దగ్గర నుండి మొదలవుతుంది. నెక్స్ట్ తరుగుతున్నప్పుడు నీ థాట్ ఏమిటి, దాన్ని వండుతున్నప్పుడు నీ థాట్ ఏమిటి, వడ్డిస్తున్నప్పుడు నీ థాట్ ఏమిటి, నువ్వు తింటున్నప్పుడు నీ థాట్ చాలా మేజర్ పర్సంటేజ్ ఇది. సో ఈ ఫుడ్ న్యూట్రిషన్ ద్వారా మనం మామూలుగా మనకేం తెలుసు, బయాలజికల్గా ఈ ఫుడ్లో ఏమో అమైనో యాసిడ్లు ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ అన్నీ లోపల బిల్డింగ్ బ్లాక్స్ కింద పనిచేస్తాయి. ఇవి పాత సెల్స్ని కొత్త సెల్స్ కింద రిప్లేస్ చేస్తాయి. ఆ సెల్స్ ఏమో టిష్యూస్ రిప్లేస్ అయినట్టు అవుతాయి. దాంతో బాడీ మన శరీరం మొత్తం అంతా ఇంచుమించు కణాలని కొత్త కణాలు అవుతుంటాయి. మనం పుట్టినప్పుడు ఏ కణాలతో ఉన్నాయి, ఇప్పుడు ఆ కణాలు లేవు మనకి. గ్రోత్ వల్ల పెరిగిన తర్వాత గ్రోత్ ఆగిపోతుంది కదా, ఆ తర్వాత కూడా కణాలు రిప్లేస్ అవుతూనే ఉంటాయి, మెయింటెనెన్స్ యాక్ట్ అవుతూనే ఉంటుంది. ప్రతి 6 నెలలకి ఒకసారి నీ శరీరంలో ఉండే కణాలన్నీ కొత్తవి. సో బయోలాజికల్గా నీ ఏజ్ ఎంతరా అంటే 6 నెలలే. 6 నెలలు 0 నుండి 6 నెలలు మాత్రమే ఉంటుంది. క్రోనలాజిక్గా నీ ఏజ్ చెప్తే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళు 90 ఏళ్ళు అని చెప్పచ్చు. కానీ యూఆర్ ఎప్పుడు 6 మంత్స్ వాడే. 6 మంత్స్ ఉంటుంది, బయాలజీలో రిఫర్ చేసుకోవచ్చు దీన్ని. సో ఎప్పుడైనా సరే 6 నెలలకి మొత్తం శరీరంలో కణాలన్నీ మారిపోతాయి. కొన్ని లక్షల మిలియన్ల కణాలని కొత్త కణాలే ఉంటాయి లోపల. కానీ ఏ కణం రిప్లేస్ చేయకపోతే మళ్ళీ అదే కణం అదే సైజులో అదే యాక్టివిటీతో వస్తుంటుంది. అలాగే మన బాడీలో ఉండే వాసనస్ కూడా ఏంటంటే ఈ ఫుడ్లో యాడ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ థాట్ ఎనర్జీ ఏది అవుతుందో అది ఫుడ్లో యాడ్ అవుతుంటుంది. మనం ఎలాగే పర్టికులర్గా చాలా మేజర్ పర్సెంట్ అంటే కుకింగ్ చేస్తున్నప్పుడు మన మూడు, మనం అన్నం తింటున్నప్పుడు మన మూడు మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇది. అందుకని చాలా ప్లెజెంట్ మూడుతో తినాలి. సపోజ్ టీవీ సీరియల్ చూస్తూ నువ్వు అన్నం తింటున్నావు, భోజనం చేస్తున్నావు అనుకో, టీవీ సీరియల్లో జరుగుతున్న చందాలు ఉంటుంది కదా, ఒకళ్ళు ప్లాన్లు వేసుకోవటం, ఒకళ్ళొకళ్ళు పనులు వాళ్ళు నాశనం చేసుకోవటం, ఒకళ్ళు ఎలా బాధ పెట్టాలో చూసుకోవటం, ఏడుపులు పెడబొబ్బలు విలనిజంలు శాడిజంలు, వీటన్నిటినీ నువ్వేమనుకుంటావు, టీవీని చూస్తే ఎంజాయ్ చేస్తూనే తింటున్నావు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండా నీ మెంటల్ స్టేటస్ ఏంటి అప్పుడు, యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద టీవీ సీరియల్లో ఒక పాత్రవి నువ్వు మెంటల్గా. ఎప్పుడైతే నువ్వు దాంట్లో ఒక పాత్ర అయిపోయావో నీ మెంటల్ స్టేటస్ ఏది ఉందో అది డిటర్మైన్ చేస్తుంది నీ ఫుడ్ లోపల ఎలా యాక్టివేట్ చేస్తుంది అనేది. ఇది వాసనాస్ అంటే ఇవి వాసనాస్ ఇవి. సో అందుకని అన్నం తింటున్నప్పుడు ఎంత ప్లెజెంట్నెస్, ఏం థాట్ చాలా ఇంపార్టెంట్. అన్నం తింటున్నప్పుడు మీరు ఏమైనా ఒక థాట్ పెట్టుకొని కంటిన్యూగా ఆ థాట్లో ఉండి తింటాను ట్రై చేసి చూడండి, వితిన్ 15 days మీకు ఆ థాట్ రియాలిటీగా ఉంటుంది. అంటే నాకు లాటరీ తగలాలి అని తింటే లాటరీ వస్తుందని నేను చెప్పట్లా, చాలా క్లారిటీగా చూడండి. సపోజ్ నువ్వు ఆనందంగా కోరుకుంటున్నావు, ప్రశాంతంగా ఉన్నావు అంటే ఈ ప్రశాంతత అనేది నీ ముందు నీ లోపల ఉండాలి. అది ఆ తింటున్నప్పుడు నువ్వు ఏ యాక్టివిటీ మీద ఉంటున్నావు అనే మీద ఆధారపడుతుంది. తింటున్నప్పుడు ఏ యాక్టివిటీ ఉంటుంది, ఎలాగంటే సపోజ్ మనం ఇంతకుముందు నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఎలాగంటే ఉదాహరణకి ఏదైనా
ఒక తప్పు జరిగింది అంటే ఫస్ట్ ఇంట్రోస్పెక్షన్ చేయాలి, ఎదుర్కొన్న వాడిని బ్లేమ్ చేయడానికి చూడొద్దు అనే ఒక థాట్తో తిన్నావు అనుకో, ఆ థాట్ నీలో రియాలిటీ అయిపోతుంది. అది ప్రీడిస్పోజిషన్ కింద పనిచేస్తుంది. దాంతో నీకు నీ బిహేవియర్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి అలాగనమాట. సో సో ఏదైతే నువ్వు బిహేవియర్ ప్యాటర్నో అది నీకు నీ రిజల్ట్ అవుతుంది ఎన్విరాన్మెంట్. సో నీ ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతుంది. ఇది చూడటానికి కాన్సెప్ట్ బెట్గా అనిపిస్తుంది, అన్సైంటిఫిక్గా కూడా అనిపిస్తుంది, కానీ సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. మీరు కంటిన్యూగా థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎందుకంటే థాట్ ప్యాటర్న్ కంటే కొంచెం మంచి ప్యాటర్న్స్ పెట్టుకోవాలి. ఆ ప్యాటర్న్స్ పెట్టుకొని చేస్తుండాలి. అది ఫుడ్ తింటున్నప్పుడు ఏమిటి, ఏం థాట్ లోపల నడుస్తుంది, చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫుడ్ తింటున్నప్పుడు ఆల్రెడీ కాలేజీలో ఎవరితో జరిగిన గొడవ గురించి ఓ పక్కన రివ్యూ చేసుకుంటూ, బుర్రలో వ్యాంటికేషన్ చేసుకుంటూ, అంటే ఆ గొడవను నువ్వు కంటిన్యూ చేసుకుంటూ నువ్వు ఫుడ్ తిన్నావంటే ఖచ్చితంగా ఆ గొడవని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట నీకు. అంటే వాళ్ళ మీద ఉండే ఒక అన్ప్లెజెంట్నెస్ని, వాళ్ళ మీద ఉండే వాళ్ళ మీద కోపాన్ని, లేదా నీ ఇంటాలరెన్స్ని, ఇదంతా ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఫుడ్ కన్జంప్షన్ దగ్గర చాలా 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 ఇంపార్టెంట్. ఇది వన్ షుడ్ ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీకే ఆ డిఫరెన్స్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు, భోజనాన్ని తయారు చేస్తున్నప్పుడు, భోజనాన్ని భుజిస్తున్నప్పుడు మనం ఏ ఆలోచనలో ఉంటాం, ఎలాంటి ఉద్వేగాల్లో ఉంటాం అనేవి మన తర్వాతి భవిష్యత్తుని నిర్ణయిస్తాయన్నమాట. అంటే అవి తర్వాత భవిష్యత్తు మన ప్రవర్తనకి పునాదిగా నిలబడుతుంది. రేపు ఇలా ఒక రకమైన వాసనలన్నీ మారి ఇంకో రకమైన వాసనలు మారుతున్నప్పుడు, కొత్త వాసనలు వస్తున్నప్పుడు, పాత వాసనలు పోతున్నప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది చూద్దాం.